హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎలుకలు కలకలం రేపాయి. విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సమ్మక్క సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. విశ్వవిద్యాలయంలో ఎలుకల దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని తమను ఎలుకల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎలుకలు కలకలం రేపాయి. విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సమ్మక్క సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. విశ్వవిద్యాలయంలో ఎలుకల దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని తమను ఎలుకల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ పోలిన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, రైట్ ఏదైతే హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎలుకల కొరికిన పరిస్థితి అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సమ్మక్క సారమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు కొరకడం పోయి చాలా ఒక యూనివర్సిటీలో ఎలుకలు దాడి చేయడం అనేది చాలా సూచనీయమని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో విద్యార్థులు వీసీకి పలుమార్లు చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆయన స్పందించిన పరిస్థితి నెలకొనలేదు. వీసీకి ఎంత చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితి లేదని చెప్పేసి విద్యార్థులైతే స్వతంత్ర టీవీతో ఆవేదన వ్యక్తం పంచుకోవడం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే తక్షణమే చర్య తీసుకొని హాస్టల్లో మరమ్మతులతో పాటు ఎలుకలు బొద్దింకలు ఇవన్నీ ఏదైతే పాములు కూడా ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని చెప్పేసి విద్యార్థులు చాలా ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది. దీనిపై పలుమార్లు ఇటువంటి జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురికావడం అవుతుంది. ఇప్పటికైనా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులు ఎలుకల బారి నుండి కానీ ఇటు క్రిమి కీటకాలు ఇటు విషపాములు విష సర్పాలు కూడా యూనివర్సిటీలో తిరుగుతున్న పరిస్థితులకు అన్నిటిపై వీసీ తక్షణమే చర్య తీసుకొని అన్ని అరికట్టేసేసి ఖచ్చితమైన విద్యార్థులకు రక్షణ కల్పించాలంటే విద్యార్థులైతే ఆందోళన చేయడం జరిగింది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎలుకలు కలకలం రేపాయి. విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సమ్మక్క సారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. విశ్వవిద్యాలయంలో ఎలుకలు దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని తమను ఎలుకల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.